హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం మాల్పూరిని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా చిన్న చిన్న టిప్స్తో, పర్ఫెక్ట్ కొలతలతో చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దీనికి మనం కోవా ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్లో 1 కప్పు వరకు పాలు పోసుకోండి. ఇందులోనే 1.5 కప్పు వరకు పాల పొడి వేసుకోండి. మీరు ఏ రకమైన పాల పొడైనా వాడచ్చండి. నేను రెగ్యులర్గా మార్కెట్లో దొరికే స్వీట్ అండ్ మిల్క్ పౌడర్ వాడుతున్నానండి, అదే వేసుకున్నానమాట. ఇవన్నీ కూడా బాగా పాలల్లో కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒక 3-4 మినిట్స్కి ఇది మనకి కొంచెం చిక్కబడడం తెలుస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కబడుతుంది. ఇదే విధంగా మీరు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కోవా ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లో మరి ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చక్కగా కోవా ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు పంచదార వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పాలపొడి అవన్నీ తీసుకున్నారో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోండి. దీంట్లోనే 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోండి. పంచదార బాగా కరగాలండి, అప్పటి వరకు కూడా మీరు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా పంచదార కరిగిన తర్వాత దీంట్లోనే ఒక 3 ఇలాచీలని దంచి వేసుకోండి. దీనికి మనకి ఏ విధమైన పాకం అవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగి ఒక 2 నిమిషాల పాటు మీరు మరిగించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులో నుంచి నేను ఒక 1/2 కప్పు వరకు పాకం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పూరీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు మైదా వేసుకోండి. దీంట్లోకి 2.5 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. మీకు 2.5 కప్పుల వాటర్ కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి ఈ వాటర్ మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలనేవి ఉండకూడదన్నమాట. మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఒక 1/2 కప్పు వరకు పాకాన్ని, దాన్ని కూడా ఇందులో వేసుకుని పాకం మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇది మనకి బ్యాటర్ అనేది కొంచెం దోస పిండి మాదిరిగా ఉంటుందండి. మనకి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లంత పిండిని తీసుకొని ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో వేసేయండి. చూస్తున్నారు కదా, వెంటనే కలపకూడదండి. ఇలా పైనుంచి గెరెటుతో ఈ విధంగా ఆయిల్ పోసుకుంటూ ఉండండి. ఇలా ఆయిల్ పోసుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోండి. మనకి పూరి అనేది ఈ కలర్లో ఉండాలండి. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు పూరి కాల్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం పంచదార పాకంలో వేసేసుకుందామండి. ఇదే విధంగా మనం పూరీని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పంచదార పాకంలో వేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, పూరికి పాకం బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఉంచుకొని తీసేయండి. మరీ మెత్తగా అయినా కూడా బాగుందండి. ఈ విధంగా చక్కగా 1 నిమిషం ఉంచేసుకొని తీసేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా పూరీలన్నిటిని కూడా కాల్చుకొని ఈ విధంగా పాకంలో 1 నిమిషం పాటు నాంచుకొని తీసేసేయండి. నేను ఇక్కడ పూరీలన్నీ కూడా చక్కగా పాకంలో నానబెట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కోవా కూడా ఉంది కదండి, దీన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పూరీలో నుంచి మధ్యలో ఈ విధంగా కోవా అప్లై చేసుకోండి. మీకు ఎంతైతే కావాలో అంతవరకు అప్లై చేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న బ్యాటర్కి, నేను ప్రిపేర్ చేసుకున్న కోవాకి పంచదార పాకం కూడా కరెక్ట్ గా సరిపోయిందండి. నాకు ఇక్కడ మనం తీసుకున్న కొలతలతో అయితే నాకు ఇక్కడ 10 వరకు మాల్పూరి వచ్చినాయండి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మన ఇంట్లోనే మాల్పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.